తారు, వేణు ఇద్దరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎంత భయం ఉన్నా సరే గుహలోకి వెళ్లి ఆ ఫైల్ తీసుకురావాలి. రాత్రి గడుస్తుంది. తెల్లవారుగానే వాళ్ళు సిద్ధమవుతారు. ఇద్దరూ ఒకరి చేతిలో టార్చ్, మరొకరి చేతిలో పాత పుస్తకాలు, శాస్త్రిగారు ఇచ్చిన సంకేతాలతో నిండిన పుస్తకం. గుహలోకి అడుగుపెడతారో లేదో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చలిగాలులు, పక్షుల అరుపులు ఆగిపోతాయి. అక్కడ మిగిలేది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక్క అరుపు వినిపిస్తుంది. తారు ఒక్కసారి వెనక్కి తిరుగుతాడు. ఎవ్వరూ లేరు. వాళ్ళు ఒక రహస్య మార్గంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పాత పుస్తకాలు, శరీర భాగాలు ఉండేలా ఉన్నవి. ఎక్కడో ఓ మూలన ఉన్న మాయగదిలో ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ను తెరిస్తే అందులో DNA ప్రయోగాల ఫైల్ ఉంటుంది. అసలు మిస్టరీ ఇదే. ఈ ఫైల్లో ఉన్న సమాచారం ప్రకారం అంబులి ఒక్కదానికే కాదు, ఇంకా ఒకటి సృష్టించబడిందట. అక్కడే కథ తిరుగుతుంది. ఆ ఫైల్ తీసుకుని బయటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా వేణు కాలు జారి పడిపోతాడు. అతనిని లేపే లోపలే చుట్టూ పగుళ్లు వస్తాయి. ఆ గుహ కూలిపోతుందా అన్న భయం మొదలవుతుంది. తారు మరియు వేణు ఇద్దరూ ఇప్పుడు కేవలం ఫైల్తో బయటపడటం కాదు, ప్రాణాలతో బయటపడగలరా అనేది ప్రశ్న.